మీ పేరన్నా? శ్రీనివాస్ గౌడ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమే. చెప్పాలి, రైతు పరిస్థితి ఎట్లా ఉందంట తెలంగాణ? తెలంగాణలో కేసీఆర్ కంటే ఇప్పుడైతే బాగున్నట్టే కొడుతుంది. అంటే ఏ విషయంలో అంటారు? ఏ విషయంలో గుట్టలకు చెట్లకు రైతు బంధు ఇచ్చిండు, కష్టపడ్డ రైతులకు అదే జీరో చేసిండు. అదే మరి ఇప్పుడైతే రైతు బంధు పర్లేదా, పడుతున్నాయి? మాకంటే ఇంటిదేం లేని కౌలే చేస్తాం, కౌలు రైతుని. మరి కౌలు రైతు కూడా ఇస్తా అన్నాడు కదా ఈయన. ఇస్తారని ఇప్పుడు 4 నెలలే కానీ ఇప్పుడే కదా కొత్త గవర్నమెంట్ కదా, అదే 100 సమయం రోజుల్లో పట్టదు. చేస్తా అన్నాడు కదా ఈ పాటికి. చేస్తున్న వాగ్దానాన్ని అంత తొందరగా అయితే నేను అనుకోము కదా. మరి అంటే ఎలక్ట్రికల్ పరంగా ఎలా ఉందంటారు మీరు, కరెంట్ పరంగా? కరెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఈ వాటర్ సరిపోతుంది. మరి వాటర్ బాగా. మోడీ ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంటి, ఎట్లుందండి? ఇక మోడీ ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 100 పాలు మోడీకి. మోడీకి ఉంటుంది పార్లమెంట్ మోడీకి ఎందుకు? ఇక అంత నిజాయితీ పడి అసలు దొరకడానికి కానీ ఇక ముందు కూడా రాడు, ఎవరు లేరు. విషయాలు అంటారు అన్ని రకాల ఏ విషయం ఒక దాని గురించి పోల్చాల్సిన అవసరం లేదు. అంటే పథకాలా లేకపోతే అభివృద్ధి? రకాల అభివృద్ధి కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయంటే మోడీ చేయబట్టే కదా ఇలా మనం. సో మరి మీకు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి, మీకు ఇక జైరాబాద్ ఎట్లా ఉంటుంది మరి? మేము ఎటువంటి బీజేపీ మాది, మోడీ. అంతే. మరి అంటే అభ్యర్థిని చూసి ఓటేస్తాం కూడా మేము మోడీని చూసి ఓటేస్తాం. అంతేనా? అంతే. మరి ఈ బీవీ పటేల్ 2 సార్లు గెలిచింది కదా, ఎట్లా మరి? ఇక అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ గాలిలో వచ్చింది అంతే. మరి ఈసారి మరి ఎట్లా వ్యక్తిగతంగా అంత ఉండదు? వ్యక్తికంటే ముందు మేము పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తాం ఈసారి. మరి సురేష్ సత్కార్ ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయన ఉన్నాడు తెలుసు కానీ మాకైతే బీజేపీ. ఇక అంతే అంతే బీజేపీ ఉంటుందంట. మోడీ అంతే గుడ్డి అంటే మోడీని చూసే ఓటు పడతా వాడాల్సింది. డెవలప్మెంట్ జరిగిందంట ఈ మోడీ వచ్చిన దగ్గర నుంచి మీ ఏరియాలో కానీ మీరు చూస్తుంటారు? ఇంకా మేము ఎడ్యుకేషన్ ఒక్క ఏరియాలో కాకుండా ప్రపంచం అంతా డెవలప్ అయింది కదా, మా ఒక్క విలేజ్ అని కాదు కదా. ఆయన ఎక్కడ పోయినా ఆయన మార్క్ ఉంది కదా, మోడీ మార్క్. అది థ్యాంక్ యూ బ్రో.